బాలీవుడ్ హీరోలు, అదేవిధంగా టాలీవుడ్ హీరోలు అంటే భారతదేశంలోని అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన అక్కడి హీరోలు అంటే ముఖ్యంగా అంటే పాపులారిటీ కలిగిన హీరోలు అంటే స్టార్ హీరోలు. ఎగ్జాంపుల్ మన భారతదేశంలో అమితాబ్ బచ్చన్ కావచ్చు, అదేవిధంగా మన తెలుగులో తీసుకుంటే రజనీకాంత్, పవన్ కళ్యాణ్, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఇట్లా వీళ్ళంతా స్టార్ హీరోలు. అంటే సినిమా ద్వారా వీరు ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. అంటే సినిమాతో పాటు వీళ్ళు అదనపు ఆదాయాన్ని అంటే ఏవైతే ప్రోడక్ట్స్, రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి మనకు మార్కెట్లో, ఆ ప్రోడక్ట్స్ని ప్రమోట్స్ చేస్తూ వివిధ యాడ్స్లలో నటిస్తారు. అంటే వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ కోట్ల రూపాయలను రాబట్టుకుంటారు. ఈ విధంగా మన భారతదేశంలో తీసుకుంటే అమితాబ్ బచ్చన్ కావచ్చు, హిందీ అక్షయ్ కుమార్ కావచ్చు, అజయ్ దేవగన్ కావచ్చు, హృతిక్ రోషన్ కావచ్చు, ఇప్పుడున్న కొత్త నటీనటులు హీరోయిన్స్ కావచ్చు, మరి అనేక ఉత్పత్తులకు సంబంధించి ప్రోడక్ట్స్కి సంబంధించి వీళ్ళు ప్రకటనల్లో నటిస్తుంటారు, కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటుంటారు. కానీ మనం ఒక విషయం ఇక్కడ తెలుసుకోవాలి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ని తీసుకుంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. రజనీకాంత్ ఇప్పటి వరకు ఆయన కెరీర్లో అంటే 50 ఏళ్ళ సినిమా ప్రయాణంలో, 50 ఏళ్ళ సినిమా జర్నీలో ఇప్పటి వరకు కూడా ఏ ప్రోడక్ట్కు, ఏ ఉత్పత్తికి, ఏ కంపెనీకి ఒక్క వ్యాపార ప్రకటన చేయలేదు, ఒక్క యాడ్లలో ఆయన నటించలేదు. ఎందుకంటే ఆయన తన అభిమానులను చాలా అభిమానిస్తారు, ప్రేమిస్తారు కూడా. ఎందుకంటే ఇక్కడ యాడ్స్ ద్వారా వచ్చే డబ్బు కంటే ఒకవేళ యాడ్స్లో ఏమైనా లోపాలు ఉంటే ఇక్కడ ఆ ఉత్పత్తులు ఏవైతే ఏ ఉత్పత్తి అయిన ప్రోడక్ట్స్ ఒకవేళ దానిలో నటించిన తర్వాత ఆ ప్రోడక్ట్స్లో ఆ లోపాలు ఉండొచ్చు, ఆ ప్రోడక్ట్స్ బాగాలేకుండొచ్చు, ఆ కంపెనీలు మోసాలు చేయొచ్చు, అనేక రకాలుగా మరి కస్టమర్లు అంటే వినియోగదారులు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు అంటే నేను ఒక్కసారి ఏదైతే యాడ్లో నటిస్తే మరి అభిమానులు వాటిని వాడడం మొదలు పెడతారు. తర్వాత ఏదైనా జరిగితే మళ్ళీ నాపైన ఆరోపణలు కూడా చేసే అవకాశం ఉంటుందని భావించిన రజనీకాంత్ చాలా విశాల హృదయంతో, తన గొప్ప మనసుతో మరి ఇప్పటి వరకు కూడా ఎవరికి అవకాశం చాలా కంపెనీస్ క్యూ కట్టాయట రజనీకాంత్ దగ్గరికి వెళ్ళి. మా కంపెనీని ప్రమోట్ చేస్తూ, మా ప్రోడక్ట్స్ను ప్రమోట్ చేస్తూ మాకు యాడ్స్ చేసి పెట్టండి, యాడ్లో నటించండి, వ్యాపార ప్రకటనలో నటించండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారట రజనీకాంత్. కానీ ఆయన ఒప్పుకోలేదు. కానీ రజనీకాంత్ గొప్పతనం చూడండి. ఇక్కడ మీరు 1980 సంవత్సరంలో అప్పుడున్న ప్రభుత్వం మరి రజనీకాంత్తో ఒక యాడ్ చేసింది. అదేంటంటే పోలియో చుక్కలు, చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు 5 సంవత్సరాల పిల్లలకు. ఆ పోలియో చుక్కలకు సంబంధించిన యాడ్లో రజనీకాంత్ నటించారట. ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుండి ఆయన తీసుకోకుండా. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఇంకొక యాడ్లో కూడా ఆయన నటించినట్లు వార్తలు ఉన్నాయి. కాబట్టి నిజంగా రజనీకాంత్ లాంటి గొప్ప హృదయం ఎవరికి ఉంటుందని ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది సినీ తారలు, హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, నటులు ఎవరైనా కావచ్చు, అంటే డబ్బు సంపాదనే ముఖ్యంగా అనుకుంటున్న ఈ రోజులలో మరి ఈ విధంగా మరి ఇంత గొప్ప మనస్సు చాటుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ అంశాన్ని మరి సజ్జనారు కూడా ఆయన గుర్తు చేసుకొని రజనీకాంత్ను గొప్పగా ప్రశంసించడం జరిగింది. 50 ఏళ్ళ సినీ కెరీర్లో కూడా 73 ఏళ్ళ వయసులో కూడా రజనీకాంత్ చాలా ఉత్సాహంగా నటించడం కూడా గొప్ప విషయం అని చెప్పాలి. ఈ రజనీకాంత్ ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా ఉన్న మరి సినీ అభిమానులు కావచ్చు, సినీ ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆయన ప్రస్తుతం ఆదర్శంగా నిలిచారు.